పుస్తకం ఇదే కదా, తిప్పి కొడితే ఒక 500 పేపర్లు ఉంటాయేమో, సరదాగా చదువు పడేచ్చు అనుకున్నాను. నిజంగా అన్న బైబిల్ సరదాగా చదివానన్న, నిజంగా చాలా సింపుల్ గా సరదాగా చదివేద్దావరా అన్నట్టుగా సరదాగా చదివానన్నా. చదివి కొలిది అన్న నా హృదయం పట్టేసుకుందన్న, నిజంగా. ప్రతిరోజు దీనికి ఏ టైం నేను ప్రాక్టీస్ చేసిన ఆ ప్రాక్టీస్ టైం బైబిల్కి ఇచ్చాను. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 అధ్యాయాలు చదివాను, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 6 అధ్యాయాలు. ఇలా ప్రతిరోజు చదవడం వల్ల ఒక తెలియని నాలో పాపాలన్నీ బయటపడడం స్టార్ట్ చేశాను. నేను చేసిన పాపాలు నాకు పదే గుర్తుకొస్తున్నాయి అన్న. నేను బ్రతకనివ్వట్లేదు. ఏం చేయాలో ఇప్పుడు ఎన్ని కప్పుకోవాలంటే నేను చేయవలసింది ఒకటేనన్నా, అది బాప్తీసం తీసుకోవడం. ఎప్పుడైతే ఈ బాప్తీసం తీసుకున్నానో అప్పుడు నా మనసు తేలికైంది.